Hello, my dear students, and all my non nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. Hello, everyone. Today we are going to discuss very short answer questions from BSc Nursing third years in OBG part 17. One more important thing, this is our last part in very shorts of OBG. Okay, ఇంకా ఈ పార్ట్ తో ఓబీజీ 1 లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని అయితే కంప్లీట్ అయిపోతాయి. Here we are going to discuss 4 questions in this part. See one by one. First, question number 65. Legal aspects of obstetrics and gynecology nursing. Next, 66. LMP. And the next question is question number 67. Lie. And our last 68th question, that is mechanism of labor. These 4 questions we are going to discuss in this part. నెక్స్ట్ నేను లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. మీన్ వైల్ దట్ నాకైతే సెమిస్టర్ 5 చెప్పమని అయితే చాలా కమెంట్స్ వచ్చాయి. ఓకే, కమెంట్స్లోనే కాదు పర్సనల్గా కూడా చాలా మంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో సెమిస్టర్ 5 అయితే స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇన్ ద సెమిస్టర్ 5 ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1. ఫస్ట్ నేను అది కూడా వెరీ షార్ట్స్తోనే స్టార్ట్ చేస్తాను. ఆ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ అయితే మొదలు పెడదామని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకైతే కమెంట్స్ చేయండి. అంటే ఫస్ట్ వెరీ షార్ట్స్ స్టార్ట్ చేయనా లేదంటే లాంగ్ ఆన్సర్స్ అయితే స్టార్ట్ చేయనా అనేది. ఓకే, సో ఆర్ యు క్లియర్? Then move to next slide to have our discussion. Our first question is question number 65, legal aspects of obstetrics and gynecology nursing. How many of you know about these legal aspects? ఎవరైనా విన్నారా ఇంతకు ముందు ఆబ్స్ అండ్ గైనిక్ లో ఉన్న లీగల్ ఆస్పెక్ట్స్ గురించి? Okay, let me explain very simple words. Here I have mentioned you the legal aspects of obstetrics and gynecology nursing. Okay, now see one by one. First, national standards of practice. Next, state license. Next, community standards, institutional policies, professional negligence, failure to report changes in patient, and the last, abortion. Okay, these are the legal aspects of obstetrics and gynecology nursing. Now see one by one with explanation. First, national standards of practice. Set of rules and guidelines అనేవి ఏవైతే ఈ నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఫార్ములేట్ చేస్తుందో యాజ్ ఎ నర్స్ we must follow those rules, okay, to handle safe delivery and labor and deliveryని సేఫ్గా హ్యాండిల్ చేయడానికి సెట్ ఆఫ్ రూల్స్ గివెన్ బై నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రాక్టీస్ని మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, స్టేట్ లైసెన్స్. మనం బీఎస్సీ కంప్లీట్ అవ్వగానే లేదు అంటే మాస్టర్స్ కంప్లీట్ అవ్వగానే మనం ఏ స్టేట్లో అయితే చదువుకున్నామో ఆ స్టేట్కి సంబంధించి మనకైతే లైసెన్స్ వచ్చేస్తుంది. బట్ ఆఫ్టర్ వర్డ్స్ మనం ఏదైనా అనదర్ స్టేట్కి వెళ్ళి వర్క్ చేయాలి అని అనుకుంటే అసిస్టెంట్ షుడ్ టు హ్యావ్ దే స్టేట్ లైసెన్స్ విత్ అస్. ఓకే, అక్కడున్న స్టేట్ లైసెన్స్ మనకు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు నెక్స్ట్ ఏదైనా జాబ్కి అప్లై చేయాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, లేదు అబ్రాడ్ వెళ్ళాలన్నా మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా ఇన్ 100-bedded హాస్పిటల్లో. సో అటువంటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? నేను ఇలా సో అండ్ సో స్టేట్లో వర్క్ చేశాను అంటే సరిపోదు. అటువంటప్పుడు మీరు సబ్మిట్ చేయడానికి ప్రూఫ్గా ఈ హాస్పిటల్ ఈ స్టేట్లో నేను వర్క్ చేశాను అని సబ్మిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్టేట్ యొక్క లైసెన్స్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టేట్ లైసెన్స్ లేకపోతే మీరు సబ్మిట్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది వ్యాలిడ్ ఉండదు. నెక్స్ట్, కమ్యూనిటీ స్టాండర్డ్స్. చాలా వరకు ఇప్పుడు ఏంటంటే కస్టమ్స్ అండ్ బిలీవ్స్ అనేవి ఉంటాయి ఈ లేబర్ అండ్ డెలివరీ ప్రాసెస్లో. వాటిని కూడా మనం కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ పాలసీస్. ఇన్స్టిట్యూషనల్ పాలసీస్ అంటే మనం ఎక్కడైనా వర్క్ చేయాలి అని అనుకుంటే ఒక పర్టికులర్ హాస్పిటల్ ఆర్ ఏరియా తీసుకుందాం. సో ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న హాస్పిటల్కి సంబంధించి కొన్ని పాలసీస్ అనేవి ఉంటాయి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. వీ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ బికాస్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ లీగల్గా అయితే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే సేఫ్ కేర్ అనేది పేషెంట్స్కి ఇవ్వడానికి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ గైడ్లైన్స్కి సంబంధించి ఏవైతే సెట్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోవడానికి వీటన్నిటికీ అయితే ఈ ఇన్స్టిట్యూషనల్ పాలసీస్ తెలుసుకోవడం అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్. ఇక్కడ వచ్చేసరికి ఈ నెగ్లిజెన్స్ అంటే ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ ఎప్పుడు జరుగుతుంది అనంటే ఏదైతే కేర్ పేషెంట్ కి నీడ్ ఉందో దాన్ని మనం అందివ్వలేకపోవడం. ఓకే, సో ఆ తర్వాత ఏమవుతుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ మే లీడ్ టు హార్మ్ టు దట్ పేషెంట్. దీన్ని ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఆఫ్టర్ దట్ దే మే టేక్ లీగల్ యాక్షన్ ఆన్ దట్ పర్సన్. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు రిపోర్ట్ చేంజెస్ ఇన్ పేషెంట్. సో మనం వర్క్ చేస్తున్నప్పుడు చాలా అయితే కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఈవెన్ మైన్యూట్ థింగ్స్ ఆల్సో వీ హ్యావ్ టు మానిటర్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, మనం ఏదైనా చేంజెస్ అనేవి గమనిస్తూ ఉన్నాము అంటే ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, వెజనల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉండడము ఆఫ్టర్ డెలివరీ తర్వాత, ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు మనం అయితే ఎవరైతే అసైన్డ్ డాక్టర్ ఉన్నారో వాళ్ళకైతే నోటీస్ చేయాల్సి ఉంటుంది. లేదా ఏదైతే యాక్షన్ రిక్వైర్డ్ ఉందో ఆ యాక్షన్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అనంటే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఫెయిల్యూర్ టు రిపోర్ట్ చేంజెస్ ఇన్ పేషెంట్. ఓకే, నెక్స్ట్ అబార్షన్. సో అబార్షన్ లో వచ్చేసరికి 2 టైప్స్ ఉన్నాయి. ఆప్షన్ గైనిక్ 2 లో వస్తుంది. ఇది అబార్షన్ గురించి కంప్లీట్ క్వశ్చన్ అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ అవుట్లైన్ మాత్రమే ఇస్తాను. అబార్షన్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి కదా. ఒకటి ఎంటీపీ, నెక్స్ట్ అంటే లీగల్, నెక్స్ట్ ఇల్లీగల్. లీగల్ వచ్చేసరికి ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇల్లీగల్లో ఏంటి, నార్మల్ న్యాచురల్ థింగ్స్ అయితే ఫాలో అవ్వడం. ఈ ఎంటీపీలో వచ్చేసరికి ఏంటంటే ఏదైనా ఫర్దర్గా అయితే ఫీటస్ కి కాంప్లికేషన్స్ అవ్వచ్చు, లేదా ఇట్ వాస్ డేంజర్ టు మదర్ అండ్ బేబీ అన్న టైంలో మాత్రమే అందరూ డిసైడ్ అయ్యి సో లీగల్గా అయితే అబోర్షన్ కి ప్రొసీడ్ అవుతూ ఉంటారు. పర్టికులర్ హాస్పిటల్లో అయితే వర్క్ చేస్తున్నామో అక్కడ ఈ అబోర్షన్ కి సంబంధించి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, if they are accepting legal abortions or not, లీగల్ అబార్షన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, యూ హ్యావ్ టు నో. ఓకే, అలా తెలుసుకోవడం ద్వారా మనం అయితే లీగల్ గా అయితే సేఫ్ గా ఉండొచ్చు. నెక్స్ట్ ఇల్లీగల్ అబార్షన్ యొక్క లాంగ్ ఆన్సర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పటికైతే ఇది సరిపోతుంది. సో దీస్ ఆర్ ద లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆబ్స్ అండ్ గైనిక్ ఇన్ నర్సింగ్. ఓకే, ఇవన్నీ మీరు యాజ్ ఏ మిడ్ వైఫ్గా కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ లీగల్ ఆస్పెక్ట్స్. ఓకే, చాలా చిన్న మైన్యూట్ థింగ్సే కదా, ఏమవుతుంది అన్నట్టు దేని గురించి నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇఫ్ యూ నీడ్ లీగల్ ప్రొటెక్షన్ యూ హ్యావ్ టు ఫాలో అబౌవ్ మెన్షన్ లీగల్ ఆస్పెక్ట్స్. ఆర్ యూ క్లియర్? Then move to next slide to have our next question. Our next question is question number 66, LMP. What do you mean by LMP? Did anyone know? I think all of you know about it. LMP means the first day of woman's last menstrual period. Okay, ఏదైతే ఫస్ట్ డే ఉందో ఉమెన్స్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ లో దాన్ని ఎల్ఎంపి అని అంటాం. జనరల్ గా ఈ ఎల్ఎంపి అనేది మనకి ఎప్పుడు యూస్ అవుతుంది అని అంటే ఈడిడి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి అయితే యూస్ అవుతుంది. ఈడిడి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్రెడీ నీగల్స్ ఫార్ములా అనేది ప్రీవియస్ స్లైడ్స్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మనం ఏం చేస్తాము, ఎల్ఎంపి ప్లస్ 1 year మైనస్ 3 months 7 days. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అనేది వస్తుంది. లేదు అని అంటే అనదర్ ఫార్ములా వచ్చేసరికి ఎల్ఎంపి ప్లస్ 280 days. ఓకే, ఎల్ఎంపి ప్లస్ 280 daysని మనం క్యాలిక్యులేట్ చేసిన ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ప్రీవియస్ స్లైడ్స్లో అయితే నీగిల్స్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందుకనే ఇక్కడైతే నీగిల్స్ ఫార్ములా ఇవ్వలేదు, అనదర్ ఫార్ములా అయితే ఇచ్చాను. ఆర్ యు క్లియర్? నౌ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ టు హ్యావ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. Our next question is question number 67, lie. Here I have given you the definition along with types of fetal lie. First, see the definition. The term lie refers to the relationship of the long axis of the fetus to the long axis of the mother. The fetal lie is important for determining the mode of delivery. There are 3 main types of fetal lie. Number 1, longitudinal lie. The fetus is aligned vertically with the mother. Number 2, transverse lie. The fetus is lying sideways across the uterus. Number 3, oblique lie. The fetus is positioned at an angle between longitudinal and transverse. Let me explain very simple words. So lie వచ్చేసరికి మదర్ యొక్క లాంగ్ యాక్సిస్ కి ఫీటల్ యొక్క లాంగ్ యాక్సిస్ ఏ విధంగా ఉంది అనేది తెలిపేదే లై అన్నమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్ ద మోడ్ ఆఫ్ డెలివరీ. మోడ్ ఆఫ్ డెలివరీని డిసైడ్ చేయడానికి అయితే లై అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అలా నార్మల్ వెజైనల్ డెలివరీ అవుతుందా, ఛాన్స్ ఉందా, లేదు సిసెక్షన్కి ప్రొసీడ్ అవ్వాల్సి ఉందా, ఎపిసియోటమీ చేయాలా ఏంటి అనేది ఈ లై ద్వారా అయితే మనం డిసైడ్ అవ్వచ్చు. నౌ సీ ద 3 మెయిన్ టైప్స్ ఆఫ్
fetal lie. First, longitudinal lie. Longitudinal lie వచ్చేసరికి the fetus is aligned vertically with the mother. సో అకార్డింగ్ టు దిస్ లాంగిట్యూడినల్ లైలో గనుక ఫీటస్ ఉంది అని అంటే పైకేమో హెడ్ ఉండి కిందకి బటక్స్ ఉండొచ్చు, లేదా డౌన్ సైడ్ హెడ్ ఉండి పైకి అయితే బటక్స్ ఉండొచ్చు. నార్మల్ వెజైనల్ డెలివరీ అనేది అవుతుంది ఈ లాంగిట్యూడినల్ లైలో గనుక బేబీ ఉంటే. నెక్స్ట్, ట్రాన్స్వర్స్ లై. ఈ ట్రాన్స్వర్స్ లై వచ్చేసరికి బేబీ అనేది ఓమ్ కి క్రాస్ గా సైడ్ లో అయితే ఉంటుంది. ఈ మోడ్ ఆఫ్ డెలివరీలో షోల్డర్ అనేది ఫస్ట్ వస్తుంది. ఓకే, సో ఈ ట్రాన్స్వర్స్ లై లో అయితే నార్మల్ డెలివరీ అనేది పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్, ఆబ్లిక్ లై. ఆబ్లిక్ లై వచ్చేసరికి ద బేబీ ఈస్ లైయింగ్ బిట్వీన్ లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ లో అయితే బేబీ పొజిషన్ అనేది ఉంది. ఈ టైప్ ఆఫ్ పొజిషన్ లో బేబీస్ ఉన్నప్పుడు మెడికల్ కేర్ అండ్ అటెన్షన్ అనేది మదర్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ it is a rare type. These are the three main types of lie which are going to determine the mode of delivery. Okay, simple గా అయితే అర్థం చేసుకోండి. Are you clear? Then move to next slide. Our next question is question number 68, mechanism of labor. This is the last question in this part 17. Okay, here I have given you the definition along with stages. In next slide I have given you the picture of mechanism of labor. మనం నెక్స్ట్ లాట్రాన్ వీడియోస్లో లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మెకానిజం ఆఫ్ లేబర్ గురించి ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ నోట్స్ అనేది అక్కడ అప్డేట్ చేస్తాను. బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు 2 మార్క్స్కి సంబంధించి ఎంతైతే ఇంపార్టెంటో దానికి మించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం కదా, అప్పటి వరకు అయితే కొంచెం వెయిట్ చేయండి. Now see the definition. The mechanism of labor refers to the series of passive movements that the fetus undergoes as it navigates through the birth canal during childbirth. These movements help the smallest diameters of the fetal head align with the maternal pelvis to facilitate delivery. ఓకే, సింపుల్గా అయితే చెప్తాను వినండి. మెకానిజం ఆఫ్ లేబర్ అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాసెస్ ఆఫ్ లేబర్. సో ఏంటి ప్రాసెస్ అని అంటే బేబీ బర్త్ కెనాల్ నుంచి బయటికి పాస్ ఆన్ అయ్యే వరకు జరిగే యాక్షన్స్ కావచ్చు, పాసివ్ మూమెంట్స్ కావచ్చు, వీటిని మనం కంబైన్డ్గా మెకానిజం ఆఫ్ లేబర్ అని అంటాం. Now see the stages. First stage is engagement. The widest part of the fetal head enters the pelvic frame, usually the biparietal diameter. Next, descent. The fetal head moves downward through the pelvis. This continues throughout the labor. Next, flexion. The fetal chin tucks toward the chest, allowing the smallest head diameter to present. Next, internal rotation. The fetal head rotates so that the occiput moves towards the anterior to align with the pelvic outlet. Next, extension. As the head reaches the perineum, it extends to pass under the pubic symphysis. Next, restitution. After the head is delivered, it realigns with the shoulders, turning slightly to one side. Next, external rotation. The head rotates further to allow the shoulders to align anterior-posteriorly in the pelvis. And the last one is expulsion. The anterior shoulder slips under the pubic bone, followed by the posterior shoulder and the rest of the body. Okay, mechanism of labor లో టోటల్గా 8 స్టేజెస్ అయితే ఉంటాయి. సో మనం ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునే కంటే నెక్స్ట్ స్లైడ్లో పిక్చర్ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా అయితే అర్థమవుతుంది. నౌ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. హియర్ ఐ హ్యావ్ గివెన్ యూ ద స్టేజెస్ ఆఫ్ లేబర్. ఫస్ట్ స్టేజ్ చూడండి, ఎంగేజ్మెంట్. ఇక్కడ వచ్చేసరికి బేబీ అనేది పెల్విస్ లో ఎంగేజ్ అయ్యింది. సో ఇలా ఎంగేజ్ అయి ఉంటే మనం నార్మల్ డెలివరీ అయితే చేయొచ్చు. నెక్స్ట్, డిసెంట్. ఈ డిసెంట్ లో వచ్చేసరికి బేబీ డౌన్ కి అయితే మూవ్ అవుతూ ఉంటుంది. కంప్లీట్ లేబర్ ప్రాసెస్ అయ్యే వరకు ఈ టైప్ ఆఫ్ యాక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్, ఫ్లెక్షన్. ఫ్లెక్షన్ లో వచ్చేసరికి చూడండి, బేబీ హెడ్ అనేది స్లైట్ గా టిల్ట్ అయి ఉంది, అంటే చిన్ బేబీ యొక్క చెస్ట్ కి అయితే తాకుతూ ఉంది. ఇలా తాకుతూ ఉన్నప్పుడు స్మాలెస్ట్ డయామీటర్ అనేది బయటికి కనిపిస్తుంది. నెక్స్ట్, ఇంటర్నల్ గా బేబీ అనేది రొటేట్ అయ్యి పెల్విక్ అవుట్లెట్ వరకు అయితే రీచ్ అవుతుంది. నెక్స్ట్, పెల్విక్ అవుట్లెట్ నుంచి
పెరినియం వరకు ఎక్స్టెండ్ అయ్యి బేబీ హెడ్ అనేది ఫస్ట్ డెలివర్ అవుతుంది. అలా డెలివర్ అయిన తర్వాత ఎక్స్టర్నల్‌గా అయితే షోల్డర్స్‌ని రొటేట్ చేసి షోల్డర్స్ అండ్ రిమైనింగ్ బాడీ అంటే రెస్ట్ ఆఫ్ ద బాడీనైతే డెలివర్ చేస్తాము. అదే లాస్ట్ పార్ట్ ఎక్స్‌పల్షన్. How many of you clear and how many of you having doubts according to this mechanism of labor? జస్ట్ ఈ సింపుల్ 8 స్టెప్స్‌ని అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్ వచ్చేసరికి పెల్విస్‌లో బేబీ కరెక్ట్‌గా ఎంగేజ్ అయ్యుండడం. డిసెండ్ అంటే బేబీ అనేది డౌన్‌కి మూవ్ అవ్వడం. ఇది కంప్లీట్ లేబర్ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటది. ఫ్లెక్షన్ వచ్చేసరికి బేబీ హెడ్ స్లైట్‌గా టిల్ట్ అయ్యి స్మాలెస్ట్ డయామీటర్ ఆఫ్ హెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇంటర్నల్‌గా రొటేట్ అయ్యి హెడ్ అనేది డెలివర్ చేస్తాము. దాన్నే ఎక్స్‌టెన్షన్ అని అంటాం. హెడ్ అనేది డెలివర్ చేసిన తర్వాత స్లైట్‌గా షోల్డర్స్‌ని వన్ సైడ్‌కి రొటేట్ చేసి అంటే ఎక్స్టర్నల్‌గా రొటేట్ చేసి రిమైనింగ్ షోల్డర్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీనైతే డెలివర్ చేస్తాం. దీన్నే ఎక్స్‌పల్షన్ అని అంటాం. ఫస్ట్ మీరు అక్కడ ఇచ్చిన నోట్స్‌ని కంప్లీట్‌గా చదివి నెక్స్ట్ ఇందులో ఉన్న ఈ డయాగ్రమాటిక్ ప్రెజెంటేషన్ అయితే అబ్జర్వ్ చేయండి. Then you can easily understand the mechanism of labor. Okay, so that's all for today's video. Thank you all. We'll meet again in next class with new topic. If you are new to channel, please do subscribe. Bye. Have a nice day. See you in next class.